నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. ఇంటర్లో ఎంపీసీ చదివే విద్యార్థులకు ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో ఉన్న ఉపాధి అవకాశాలేంటి? ఐఐటి ఎన్ఐటీలకు ఎందుకంత డిమాండ్? తెలంగాణలో నీట్ ఎంట్రన్స్లో పోటీ ఎలా ఉంది? ఐఐటి జేఈ నీట్ వంటి పరీక్షలలో రెజోనెన్స్ ప్రత్యేకత ఏంటి? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మెడికల్ సీటు సాధించడం లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు రెజోనెన్స్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? బైపీసీ చదివే విద్యార్థులకు ఎంబీబీఎస్ కాకుండా ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్ ఏంటి? రెజోనెన్స్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఎన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. రైట్, సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, పూర్ణచంద్రరావు గారు, ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో అసలు ఇంజనీరింగ్లో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయండి? అలాగే మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఐఐటికి అలాగే ఎన్ఐటికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకండి అంత డిమాండ్ ఏంటి? రీజన్ ఏంటి? సో ఇప్పుడు ఇంజనీరింగ్కే జనరల్గా డిమాండ్ పెరిగింది సార్. ఇంజనీరింగ్ కోర్స్ అనేటటువంటిది డిమాండ్ పెరిగింది. ఇంజనీరింగ్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే అక్రాస్ ద కంట్రీ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇంజనీరింగ్ కోర్స్కి డిమాండ్ పెరగడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వీటిలో బెస్ట్ కాలేజెస్ ఏవి? అక్రాస్ ద కంట్రీ చూసుకుంటే మన దగ్గర 25 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి సార్. ఈ 25 లక్షల ఇంజనీరింగ్ సీట్స్లో అన్నీ మంచివా, కొన్ని మంచివా, లేకపోతే ఏంటి, ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి అనేది పేరెంట్కి అవగాహన పెరగడం వల్ల టాప్ కాలేజెస్ లైక్ ఇప్పుడు ఐఐటీస్ లాంటివి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, లేకపోతే మంచి సెంట్రల్ యూనివర్సిటీస్, మంచి స్టేట్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ, లేకపోతే మిగతా కాలేజెస్, వీటన్నిటికీ డిమాండ్ పెరిగింది. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఒక నార్మల్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవడానికి, ఒక మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవడానికి తేడా ఏంటి అని అంటే నాలెడ్జ్ లెవెల్స్లో డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండడం, దాని ద్వారా మంచి కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చి మంచి శాలరీస్ తోటి ఆఫర్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఐఐటీస్కి ఎన్ఐటీస్కి ఎక్కువ డిమాండ్ పెరగడం అనేది జరిగింది సార్. రైట్ అండి. ఇప్పుడు మనం చూస్తే ఈ జేఈ ఎన్ఈటీలో ఎక్కువగా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందండి, జాతీయ స్థాయిలో కూడా. సో ఇప్పుడు చాలామంది స్టేట్ బోర్డు నుంచి సిబిఎస్ఈకి చేంజ్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికర వాతావరణం ఏమైనా తలెత్తే అవకాశం ఉందంటారా? ఇంటర్మీడియట్లో పరిస్థితి అనేది పూర్తిగా డిఫరెంట్ సార్. యాక్చువల్లీ చాలామంది సిబిఎస్ఈ నుంచి కూడా స్టేట్ బోర్డుకి వస్తూ ఉంటారు, స్టేట్ బోర్డు నుంచి సిబిఎస్ఈకి వెళ్తుంటారు. ఇదంతా కూడా చాలా కామన్ విషయం. ఎందుకు అని అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో స్పెషల్లీ పోటీ పరీక్షలకు సంబంధించి ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఎంట్రన్స్ లేదన్నా కానీ అందరూ ఫాలో అయ్యేటటువంటిది ఎన్సీఆర్టీ కరికులమే. ఈ ఎన్సీఆర్టీ కరికులం అనేటువంటిది కామన్ సిలబస్. సో అది మీరు బెంగాల్లో చదివిన అదే సిలబస్ ఉంటుంది, లేకపోతే మహారాష్ట్రలో చదివిన అదే సిలబస్, తెలంగాణ, ఆంధ్రాలో అదే సిలబస్ ఉంటుంది. సో ఏ గ్రూప్ నుంచి వచ్చామనే దానికి కానీ, ఏ స్టేట్ నుంచి రాస్తున్నాం అనే దానికి దీనికి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఏ కామన్ సిలబస్ అక్రాస్ ద కంట్రీ. అదే ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో అవుతుంటారు. ఓకే, సో ఇబ్బంది అయితే దానివల్ల వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరికీ సేమ్ సిలబస్. మీ దగ్గర ఒకవేళ అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు ఎలా అవగాహన కల్పిస్తారు? సో ఒక స్టూడెంట్ జనరల్గా మనకి స్కూల్ లెవెల్లో పాపులర్గా తెలంగాణలో చూసుకుంటే కనుక మనకి 3 రకాల బోర్డ్స్ నుంచి వస్తూ ఉంటారు. స్టేట్ బోర్డు నుంచి వస్తారు, దెన్ సిబిఎస్ఈ బోర్డు నుంచి వస్తారు, దెన్ ఐజీ బోర్డు నుంచి కానీ, ఐసీసీ కరికులం కానీ, ఇలాంటి వాటి నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇనీషియల్గా ఆ ప్రొహిబిషన్ అనేది ఉంటుంది. అరే ఏంటి, మనం ఈ సిబిఎస్ఈ నుంచి వచ్చాము, లేకపోతే ఐసీఎస్ నుంచి వచ్చాము, ఇంటర్కి వస్తున్నాం, ఎలా సిలబస్ అంతా ఎలా మ్యాచ్ అవ్వాలని ఫస్ట్ ఒక 3 వీక్స్ పాటు కోర్సులో జాయిన్ అయిన వెంటనే మా రెసిడెన్స్లో ఏం చేస్తామనంటే కాన్సెప్ట్ బిల్డింగ్ క్లాసెస్ అని చెప్పి కండక్ట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ బిల్డింగ్ క్లాసెస్లో వీ డోంట్ టీచ్ ఇంటర్మీడియట్. 9th, 10thలో అన్ని బోర్డ్స్కి కామన్గా ఉన్నటువంటి సిలబస్లో నుంచి ఒక 2-3 టాపిక్స్ని తీసుకుని వాటిని జేఈ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. సో స్టూడెంట్ అన్ని రకాల వాళ్ళని కూడా ఒక ఈక్వల్ లెవెల్కి ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి అక్కడ నుంచి కూడా రెగ్యులర్ ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతో కొంతవరకు ఈ ఫియర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో తర్వాత నార్మల్ అయిపోతుంది సిలబస్ అంతా వాళ్ళకి. తర్వాత అందరికీ కూడా కామన్ సిలబస్ ఉంటుంది. సో ఇబ్బంది దానివల్ల ఎటువంటి నష్టం కానీ, పిల్లవాడికి కంగారు పడాల్సిన విషయం కానీ అసలు డెఫినెట్గా లేదు. ఇప్పుడు నీట్ రాసే వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న అంశము, బాగా కష్టంగా ఉంటుంది ఎగ్జాము, సో రాయలేరు అనేది ఒకటి చెప్తూ ఉంటారు. ఒకవేళ రాయాలనుకున్నా కూడా లాంగ్ టర్మ్ కోర్సెస్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అలాగే తెలంగాణలో అసలు ఈ నీట్కి సంబంధించి పోటీ ఎలా ఉందండి? సో నీట్ ఎగ్జామ్కి కాంపిటీషన్ ఉన్నటువంటి మాట అయితే వాస్తవం సార్. సో సపోజ్ తెలంగాణ అనే ఆల్ ఇండియా మొత్తం కలిపి రాసేటటువంటి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ నీట్ ఎగ్జామ్. దీంట్లో 18 లక్షల మంది వరకు రాస్తూ ఉంటారు. సపోజ్ లాస్ట్ 2 years డేటా తీసుకుంటే అప్రాక్సిమేట్గా 18 లక్షల మంది వరకు రాస్తూ ఉంటారు. ఈ 18 లక్షల మంది రాసేటటువంటి కంప్యూటర్ సీట్స్ ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, అన్ని కలిపితే ఒక 1 lakh సీట్సే ఉన్నాయి. సో డెఫినెట్గా కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల మనం పోటీ ఎక్కువ ఉంది అని చెప్పని అనుకుంటాం. కానీ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నీట్ అనేది కంపారిటివ్ జేఈ లిటిల్ ఈజీ ఎగ్జామే. కానీ ప్లాన్ బి లేకపోవడం అంటే ఇప్పుడు మెడిసిన్ రాలేదు, ఇప్పుడు ఇంజనీరింగ్లో ఐఐటీ రాకపోతే ఇంకో సీట్ వచ్చింది, ఎన్ఐటీ వచ్చింది, లేకపోతే ట్రిపుల్ ఐటీ వచ్చింది, లేకపోతే కనీసం ఇంకో ఇంజనీరింగ్ వచ్చింది అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మెడికల్లో ఎంబీబీఎస్ రాలేదు,
దెన్ ఎంబీబీఎస్ రాలేదు, దట్స్ ఆల్. సో అందువల్ల కొంచెం ఎక్కువ ఫియర్ ఉండడం అనేది సహజం. బట్ తెలంగాణ విషయంలో చూస్తే అంత ఎక్కువ కాంపిటీషన్ లేదు, ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూడండి 18 లక్షల సీట్లు ఉన్నాయి సార్, 18 లక్షల మంది రాస్తున్నారు, 1,00,000 మంది సీట్లు అంటే 1:18. తెలంగాణకు వద్దాం, ఎంతమంది రాస్తున్నారు? 65,000 మంది రాస్తున్నారు, 70,000 మంది రాస్తున్నారు అనుకుందాం. సీట్లు ఎన్ని ఉన్నాయి? 6,500 వరకు ఉన్నాయి. అంటే అక్కడే కొంచెం కాంపిటీషన్. ఈ 65,000 మందిలో కాంపిటీషన్ అంటే ఎంతమంది కోచింగ్ తీసుకొని రాస్తున్నారు? మహా అయితే 25,000 మంది. సో అంటే కాంపిటీషన్ ఎంత తగ్గింది? సో మోడరేట్ ప్రిపరేషన్తో కూడా కొట్టవచ్చు. కాకపోతే ఈ అవేర్నెస్ ఉండడం, వాళ్ళకు మంచి కోచింగ్ ఉండడం, ప్లస్ స్టడీ మెటీరియల్ అన్ని కూడా మంచి ప్రొవైడ్ చేయడం, కాన్ఫిడెన్స్ అనేది 2 years మెయింటైన్ చేయడం, రైట్ మెంటరింగ్ దొరకడం, ఇవన్నీ లేకపోతే ప్రెజర్ డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ప్రోత్సహించడం ఒకటి, అవగాహన కల్పించడం. అవగాహన కల్పించడం 2 స్థాయిల్లో, ఒకటి విద్యార్థి స్థాయిలో, దెన్ పేరెంట్ లెవెల్లో కూడా అవగాహన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరం కలిసి రైట్. సో పేరెంట్స్ వ్యూ వద్దాం మనము. ఇప్పుడు పేరెంట్స్ వ్యూలో ఇప్పుడు జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఈ రెజోనెన్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? అలాగే మీ రిజల్ట్స్ అసలు ఎలా ఉన్నాయి? సో రెజోనెన్స్ అనేది అక్రాస్ ద కంట్రీ లాస్ట్ 21 years నుంచి ఉండడం జరిగింది సార్. 21 years క్రితం కోటా అనేది రాజస్థాన్లో పాపులర్ ప్లేస్ ఫర్ కోచింగ్. సో కోటా రాజస్థాన్లో 21 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం కన్సిస్టెంట్గా ఐఐటి జేఈలో కానివ్వండి, నీట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి నీట్లో కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి IEEE లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, లాస్ట్ 21 yearsలో కన్సిస్టెంట్గా మనం ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. 21 yearsలో చూసుకుంటే కనుక మనకి 3,20,000 స్టూడెంట్స్కి మన దగ్గర ఐఐటి, ఎన్ఐటి అండ్ మెడికల్ సీట్స్ వచ్చాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద కంట్రీ. సో దట్ ఈస్ ద రీజన్ మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఒక 5 years నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉండడం, కన్సిస్టెంట్గా ఇక్కడ కూడా మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం, దీనివల్ల మనకి క్రెడిబిలిటీ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ వస్తుంది. సో మనం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేసింది ఎక్కువ మందికి మంచి ప్లేస్మెంట్ రావాలి, ఎక్కువ మందికి సీట్ సెలెక్షన్ రావాలి. కుదిరిన ట్రై చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొంతమందికి ఐఐటి రావచ్చు, కొంతమంది ఎన్ఐటి రావచ్చు, కొంతమంది నార్మల్ ఇంజనీరింగ్ కాదు రావచ్చు. బట్ మంచి ఇంజనీరింగ్కి ఎంతవరకు మనం సహాయం చేయగలుగుతాం. మెడికల్లో కూడా సేమ్ అదే విషయంగా చూసుకుంటే. సో ఇది రెజొనెన్స్ ప్రత్యేకత సార్. ఇప్పుడు కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే కొట్టాలని తప్పన ఉంటుంది, కానీ ఆ దిశగా అడుగులు వేసినా కూడా రాదు, ఎక్కువ ప్రయత్నించారు. అటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలా గైడ్ చేస్తారండి? సో ఇప్పుడు స్టూడెంట్కి ఏమవుతుందంటే సార్, ఈ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, సపోజ్ 10 మంది ఉండే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడే అరే కాంపిటీషన్ ఉందని ఫీల్ అయ్యేటటువంటి జనరేషన్ అది. అలాంటి టైంలో 15-20 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాంపిటీషన్ లేకుండా ఎలా ఉంటుంది డెఫినెట్గా. తను కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తనకి సపోర్ట్ సిస్టమ్ అనేది, సపోజ్ ఇప్పుడు క్లాస్లో డౌట్ వచ్చింది, అడగడానికి టీచర్ అందుబాటులో ఉన్నాడా, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడో ఇబ్బంది పడుతున్నాను, సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా, నేను ఈ మొత్తం ప్రాసెస్లో ప్రెజర్కి లోన్ అవుతున్నాను, నేను షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా స్టక్ అయితే నాకు ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలేదు, ప్లాన్ బి గురించి గైడ్ చేయగలిగే వాళ్ళు ఉన్నారా, ప్లాన్ బి కూడా వర్కౌట్ అవ్వలేదు, ప్లాన్ సి ఉందా. ఈ అవేర్నెస్ ఉండేటువంటి ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేయడం వల్ల ప్రెజర్ని చాలా వరకు రెడ్యూస్ చేయగలుగుతాం. ప్రెజర్ 0 అవుతుంది అనేటటువంటిది అబద్ధం. పూర్తిగా ప్రెజర్ని రెడ్యూస్ చేయగలుగుతాం స్టూడెంట్ మీద డెఫినెట్గా. సో దాని మీద కాన్సన్ట్రేషన్ తనలో తనకి బాగా నేను చదవగలను, చేయగలను, అది ఎవ్రీడే ఎఫర్ట్. ఇప్పుడు నిన్నటికంటే ఈ రోజు ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా చేయగలిగినా ఇంప్రూవ్ అయినట్టే, అంతే కదా మరి. రైట్. సో అంటే ఇప్పుడు ఈ రెజొనెన్స్ హైదరాబాద్లో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అసలు దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, రెజొనెన్స్కి దేశం మొత్తం మీద కూడా మంచి పేరు ఉండడం అనేటటువంటి లాస్ట్ 21 years నుంచి ప్రూవ్ అయింది. హైదరాబాద్లో స్టార్ట్ చేసి కూడా 5 yearsలో ఎక్కువగా ఇంత సక్సెస్ రావడానికి ప్రధాన కారణం అయితే 3 విషయాలు సార్. ఒకటి, మా దగ్గర ఉన్నటువంటి స్టడీ మెటీరియల్. మాది ఇన్హౌస్ కంపల్సరీగా R&D టీమ్ ఉండి ఎవ్రీ ఇయర్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నటువంటి స్టడీ మెటీరియల్. సో జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ లాంటి వాటిల్లో ఏ ఇయర్ ఎటువంటి ప్యాటర్న్ మారినా, ఎటువంటి టాపిక్స్ ఎడిషన్, డిలీషన్ ఏం జరిగినా కూడా అప్డేటెడ్గా స్టడీ మెటీరియల్ ఉండడం ఫస్ట్ రీజన్. దెన్ సెకండ్, టీచర్ ట్రైనింగ్ అనేది మా దాంట్లో ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. స్టూడెంట్స్కి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటామో ఆన్ ఆల్ ది న్యూ ఆస్పెక్ట్స్ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండడం, వాళ్ళని కన్సిస్టెంట్గా అప్డేట్ చేస్తూ ఉండడం అనేది సెకండ్ థింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెసిడెంట్స్ హైదరాబాద్లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో మా బ్రాంచ్లో కానివ్వండి, ఎక్కడ కూడా మెరిట్ బేస్డ్ సెగ్రిగేషన్ మేము ఫాలో అవ్వము. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయినప్పుడు అరే మెరిట్ వాళ్ళందరూ ఒక సెక్షను, నాన్ మెరిట్ వాళ్ళు ఒక సెక్షను, 2 వారాలకు ఒకసారి సెక్షన్ మారుస్తాను, 6 వారాలకు ఒకసారి సెక్షన్ మారుస్తాను, నువ్వు చదవకపోతే డల్లర్స్, చదివితే మెరిట్స్, సిలబస్ అయిపోయే వరకు కూడా స్టూడెంట్ని సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడా కూడా నేను డిఫరెన్షియేట్ చేసి నీకు తక్కువ టీచర్ చెప్తాను, నీకు ఎక్కువ టీచర్. ఒక క్యాంపస్లో 6 సెక్షన్స్ ఉంటే అందరికి ఒకే టీచర్ వెళ్తాడు.
సో తన గ్రాస్పింగ్ పవర్ని బట్టి బాగా చదివేవాడికి కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాం, బాగా చదివిన వాడికి మినిమం ఇన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయని అడుగుతాం. బట్ టీచింగ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. ఇలాంటి కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల మనకి కన్సిస్టెంట్గా కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ అవ్వడం కానివ్వండి, రిజల్ట్స్ మంచిగా ప్రొడ్యూస్ చేయడం కానీ పాసిబుల్ అవుతుంది. రైట్ అండి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పునాది చాలా గట్టిగా ఉండాలి, అప్పుడే ఇల్లు కట్టగలం అంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ కూడా ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి, అప్పుడే తను కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవగలడు. ఫౌండేషన్ ఉంటేనే అర్థమవుతుంది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ ఫౌండేషన్ లేని విద్యార్థులు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఈ ఐఐటి కావచ్చు, జేఈ, నీట్ ఇవన్నీ కూడా క్రాక్ చేయడం అన్న సులభతరమేనా అనేది ఒక క్వశ్చన్ ఉంది. వాట్ యు సే దీని గురించి? సో ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఏంటంటే సార్, అక్రాస్ ద కంట్రీ చూసుకున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ మీద అవగాహన అనేది పూర్తిగా పెరిగింది. సో ఇప్పుడు అది ఎలాంటి పరిస్థితికి వచ్చింది అని అంటే, ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ లేకపోతే ఐఐటి సీటీ రాదేమో, లేకపోతే మెడికల్ సీటీ రాదేమో అనే పరిస్థితికి వచ్చేసింది. ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ ఉండడం అనేది అయితే డెఫినెట్గా మంచిదే. ఒకవేళ లేదు, నీకు పరిస్థితులు సహకరించలేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు చదివే స్కూల్లో నీకు కుదరలేదు, దానివల్ల నువ్వు కంప్లీట్గా దీన్ని దూరం అయినట్టయితే కాదు. నువ్వు 2 years పాటు సిన్సియర్గా చదివి నీలో బేసిక్ ఐక్యూ ఉంటే స్టిల్ ఒక మంచి యూనివర్సిటీలో సీట్ కొట్టడం అనేది 100% పాసిబుల్. అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. బట్ ఫౌండేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అనేది కనుక చూస్తే కనుక టాప్ ర్యాంక్స్ రావాలి. సపోజ్ ఇప్పుడు ఐఐటి ముంబై లాంటి దాంట్లో సీట్ రావాలి, లేకపోతే ఎయిమ్స్ ఢిల్లీ లాంటి దాంట్లో సీట్ రావాలి, మంచి ర్యాంక్స్ రావాలి. సో డెఫినెట్గా ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులకు అడ్వాంటేజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు లాస్ట్ 10 years డేటా తీసుకోండి, లేకపోతే లాస్ట్ 5 years డేటా తీసుకోండి. ఒక టాప్ 5000 ర్యాంక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ మంచి ఫౌండేషన్ తీసుకున్నటువంటి వాళ్ళది మనం చూస్తూ ఉన్నాం. తీసుకుని వాళ్ళకి సీట్ రాదని కాదు, బట్ ర్యాంక్లో డెఫినెట్గా ఫౌండేషన్ వల్ల కొంత డిఫరెన్స్ అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. బట్ తీసుకోనంత మాత్రాన మనం నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. మనం 2 years సిన్సియర్గా చేసినా కూడా స్టిల్ వీ కెన్ రీచ్ అవుట్. బట్ తీసుకునే అవకాశం ఉంటే మాత్రం వదులుకోవద్దు. ఓకే. ఇప్పుడు చాలామంది బైపీసీ తీసుకుంటారండి, తీసుకున్న తర్వాత మేము ఎంబీబీఎస్కి వెళ్ళాలి, మెడికల్ చదవాలని ఒక పట్టుదలతో ఉంటారు, కానీ సీట్స్ చూస్తే తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ కాకుండా అసలు బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఇంకా కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయండి? సో ఎంబీబీఎస్ అనేటటువంటిది కానీ బీడీఎస్ కానీ ఈ రెండు కూడా ప్రైమరీ కెరీర్ ఆప్షన్స్ సార్. చాలామంది కూడా దట్ ఈస్ లైక్ ఎ బిగ్గెస్ట్ గోల్ ఫర్ బైపీసీ స్టూడెంట్ దాన్ని క్రాక్ చేయాలనుకోవడం అనేది. ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ రాకపోవడం వల్లనో తను క్రాక్ చేయలేకపోవడం వల్ల ఎంబీబీఎస్ వద్దు అని అనుకున్నారు, దెన్ ఫార్మసీ ఫీల్డ్లో కావచ్చు, లైఫ్ సైన్సెస్ ఫీల్డ్లో కావచ్చు, అగ్రికల్చరల్ బీఎస్సీ లాంటి కోర్సెస్ వైపు కావచ్చు, మెడికల్ ఎలైడ్ కోర్సెస్ కానీ, ఆయుర్వేదిక్ కోర్సెస్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్, రీసెర్చ్ సైడ్ ఆప్షన్స్ ఉండడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కేవలం అవగాహన లేక ఓన్లీ డాక్టర్ అవ్వకపోతే బైపీసీ వాళ్ళు ఖాళీగా ఉంటారేమో, ఇంకేం ఉద్యోగం రాదేమో అని అనుకుంటారు. మీరు ఎంపీసీ చదివైనా ఖాళీగా ఉన్న పిల్లల్ని అక్కడిక్కడ చూస్తారు, కానీ బైపీసీ చదివి ఖాళీగా ఉన్న పర్సన్ మీరు ఎక్కడా చూడరు. అదైతే 100% నిజం. జస్ట్ మనం ఒకసారి మన సర్కిల్లో క్రాస్ చెక్ చేసుకుంటే మనకే తెలుస్తుంది ఆ విషయం. రైట్ అండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాంపిటేటివ్ వరల్డ్, ప్రతి దాంట్లో కూడా ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువగా ఉంటాయి. నువ్వు వాళ్ళకి ఇంత మార్కులు ఉంటే ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ రావాలని, ఇప్పుడు విద్యార్థుల మీద కూడా కాంపిటేటివ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు బాగా ఒత్తిడికి లోనయ్యి బాగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి అసలు మీరు ఎలా గైడ్ చేస్తారు, ఎలా ట్రైనింగ్ ఇస్తారు, అసలు మీరు వాళ్ళకి ఇంకా ప్రిపేర్ అవ్వడానికి ఎలా ప్రోత్సహిస్తారు? మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి దానికి సంబంధించి? సార్, ఇప్పుడు జనరల్గా ప్రెషర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మా అబ్బాయి ఐఐటి సీట్ క్రాక్ చేయాలి అనేది నా విష్ అనుకుందాం. అది మా అబ్బాయి విషా కాదా? ఫస్ట్ తనకు అవగాహన ఉందా, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫస్ట్ స్టూడెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేసి, ఆ స్టూడెంట్ లెవెల్లో కనుక అది తన గోల్గా కనుక తను మలుచుకుంటే తను 100% ఇన్వాల్వ్ అవుతాడు. లేకపోతే మీరు జాయిన్ చేసినంత మాత్రాన ఐఐటి జేఈ కోచింగ్లో స్టూడెంట్ ఓనప్ చేసుకుంటాడు కదా, తన ఇంపార్టెన్స్ తనకి చెప్పగలగాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్ తనకి చెప్పగలగాలి. దాని తర్వాత కంటిన్యూస్గా మనం మానిటరింగ్ చేస్తూ ఎప్పుడెప్పుడైతే తనకి రోడ్ బ్లాక్ వస్తుందో, బికాజ్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాంపిటీషన్ ఉంది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాంపిటీషన్లో మనం కూడా ఉన్నాం, మనం కూడా ఎవ్రీడే కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆ ఇంప్రూవ్ అయ్యేటటువంటి ప్రాసెస్లో రోడ్ బ్లాక్స్ అనేది డెఫినెట్గా వస్తూ ఉంటాయి. ఆ రోడ్ బ్లాక్స్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయగలిగితే, మనం ఒక టీచర్ సపోర్ట్ చేయగలిగినా, ఒక ప్రిన్సిపల్ సపోర్ట్ చేయగలిగినా, ఒక ఏఎల్ సపోర్ట్ చేయగలిగినా, యాజ్ ఎ పేరెంట్ మనం సపోర్ట్ చేయగలిగినా, ఇంతమంది సపోర్ట్ సిస్టంలో ఎవరో ఒక్కళ్ళు సపోర్ట్ చేయగలిగినా కానీ చాలు. హీ విల్ బీ ఏబుల్ టు టేక్ 1 step ఫార్వర్డ్. అది మేజర్ మనం ఫోకస్ చేసేటువంటి మేజర్ పాయింట్ అదే. సో వీ విల్ కీప్ మల్టిపుల్ ఆప్షన్స్. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో ఎవరో ఒకళ్ళతో కనెక్ట్ అవుతారుగా. సపోజ్ కొంతమంది మ్యాథ్స్ టీచర్తో కనెక్ట్ అవుతారు, కొంతమంది ఫిజిక్స్ టీచర్తో కనెక్ట్ అవుతారు, కొంతమంది ప్రిన్సిపల్తో కనెక్ట్ అవుతారు. బట్ ఎక్కడో ఒక చోట సపోర్ట్ దొరికితే చాలు దానికి. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పుడు ఏ పిల్లవాడిని చూసినా కూడా ఏదైనా పెద్ద కోచింగ్ తీసుకోవాలంటే మెయిన్ ప్లేస్ అంటే మెయిన్ సిటీని చూస్తూ ఉంటారు. అలాగా ఎడ్యుకేషన్ హబ్ వైజ్గా హైదరాబాద్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు చాలామంది. ఈ ఐఐటి కావచ్చు, జేఈ, నీట్, వీటికి
అసలు ఈ హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే, రీజన్ ఏంటి అసలు? సో ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే సార్, హైదరాబాద్ అనేది ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th క్లాస్ తర్వాత చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఎక్స్పోజర్ పెరగాలి, స్టూడెంట్కి మిగతా జనాల్లో కలవడం మింగిల్ అవ్వడం తెలియాలి, ఓ మంచి కాంపిటీషన్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద సిటీకి రావడం ఆల్వేస్ జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ సిటీకి ఎందుకు వస్తారు అని అంటే, హైదరాబాద్లో కాంపిటీషన్ అనేటటువంటిది కొంచెం మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉండడం, లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువగా ఉండి నీకు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండడంతో మేజర్గా పేరెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా కొంచెం కంపేర్డ్ టు డిస్ట్రిక్ట్స్లో ఎన్విరాన్మెంట్ బాగుండదని కదా, డిస్ట్రిక్ట్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల పేరెంట్స్ ఇటు మొగ్గు చూపుతూ ఉంటారు. బట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి అన్ని ప్లేసెస్లో కూడా రైట్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతూనే ఉంది. బట్ హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. రైట్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని రకాల కోచింగ్స్ తీసుకోవాలండి దీనికి? సో అది కూడా అగైన్ మళ్ళీ అవగాహనతో కూడుకున్నటువంటి విషయమే సార్. ఇప్పుడు జనరల్గా ఆలోచించేది ఏంటంటే, అరే ఎంసెట్ అంటే ఒక కోచింగ్ తీసుకోవాలి, జేఈ అంటే ఒక కోచింగ్, లేకపోతే బిట్సెట్ అంటే ఒక కోచింగ్ ఇలా అనుకుంటారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అప్రాక్సిమేట్లీ 60-70 ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు ఉన్నాయి సార్ కంట్రీ మొత్తం. దాంట్లో మేజర్గా 40 ఉన్నాయి. ఈ 40 కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి వీటన్నిటిలో ఫైనల్ ఎగ్జామ్ ఏంటి, అన్నిటికంటే డిఫికల్ట్ ఎగ్జామ్ ఇదే జేఈ ఎగ్జామ్. మీరు జేఈకి ప్రిపేర్ అయితే సిలబస్ అనేటటువంటిది మీరు బిట్సెట్ రాసినా, ఎంసెట్ రాసినా, లేకపోతే గ్లోబల్ ఎగ్జామ్స్ రాసినా, లేకపోతే మహారాష్ట్ర సెట్ రాసినా సిలబస్ రిమైన్స్ సేమ్. ఫార్మేట్లో కొంచెం ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ ఉంటాయి. ఆ ఫార్మేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కంటెంట్ వైజ్ ఇట్ ఈస్ సేమ్ కంటెంట్. రైట్. ఇప్పుడు చాలా మందికి లైక్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి, చదువుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. సో వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారా దీనికి సంబంధించి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అయ్యి, అంతకుముందు ఏ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలన్నా కానీ డైరెక్ట్గా యూనివర్సిటీకి నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకోవడం, ఆ ప్రాసెస్ అంతా ఉండేది. దీనంతా ఇప్పుడు ఎట్లయితే జేఈని ఇంజనీరింగ్కి సెంట్రలైజ్ చేశారో, నీట్ని మెడికల్కి సెంట్రలైజ్ చేశారో, అట్లానే సెంట్రల్ యూనివర్సిటీ అన్నిటికి కలిపి కామన్ ఎంట్రన్స్ కింద సెట్ అనే ఒక ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎగ్జామ్ నౌ. జేఈ అంత పాపులర్, నీట్ అంత పాపులర్. లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 10 lakh మెంబర్స్ రాశారు ఇది. దీని ద్వారా బెనిఫిట్ ఏంటి అని అంటే, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలో వేరియస్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే బీటెక్ లాంటి కోర్సెస్ కానివ్వండి, ఈ సియూ సెట్ అనేటువంటి ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. ద బ్యూటీ ఈస్ ఈ సియూ సెట్ కూడా మీరు ఇంటర్లో చదివినటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అదే సరిపోతుంది. సో నీకు రీసెర్చ్ సైడ్ వెళ్ళాలని ఉంది, ఒక మంచి సెంట్రల్ యూనివర్సిటీ చదవాలని ఉంది, లేకపోతే పాండిచేరి యూనివర్సిటీ లాంటి దానికి వెళ్ళాలని ఉంది, వీటన్నిటికీ కూడా సియూ సెట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో రెజొనెన్స్ అంటే స్కూల్ ఒకటి స్థాపించారండి, జేఈ, నీట్, అలాగే ఐఐటికి సంబంధించి ఫౌండేషన్తో. సో దాని ప్రత్యేకత ఏంటండి అసలు? సో ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు సార్, అక్రాస్ ద కంట్రీ కూడా మన దగ్గర అన్ని బ్రాంచెస్లోనూ కూడా ఫౌండేషన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 20 ఏళ్ల నుంచి కూడా ఫౌండేషన్ ఉంది. సో అదే రిక్వైర్మెంట్ అనేటటువంటిది రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరగడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇయర్ నుంచి హైదరాబాద్లో కూడా ఫౌండేషన్ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఫౌండేషన్ కోర్స్ని టూ టైప్స్లో ఆఫర్ చేస్తున్నాం సార్. ఒకటి రెగ్యులర్గా స్కూల్ కూడా మన దగ్గర చదువుతూ దాంతోపాటు ఐఐటి ఫౌండేషన్ ఆర్ నీట్ ఫౌండేషన్ మీద శ్రద్ధ పెడుతూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ 5 సబ్జెక్ట్స్ని కొంచెం ఫౌండేషన్ ఉపయోగపడే విధంగా స్కూల్ లెవెల్లో ఒలింపియాడ్స్ క్రాక్ చేయడం కానివ్వండి, ఎన్టీఎస్సీ కానివ్వండి, లేకపోతే కేవీపీవీ లాంటి ఎగ్జామ్స్కి కానివ్వండి, జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్కి ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యే విధంగా ఒకటి. లేదు నువ్వు వేరే స్కూల్లో చదువుతున్నావు, బట్ యూ వాంట్ టు స్పెండ్ సమ్ 1-2 hours ఎక్స్ట్రా ఆన్ దిస్ ఫౌండేషన్, మా దాంట్లో ఈవినింగ్ బ్యాచెస్ అని చెప్పి మా అన్ని బ్రాంచెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు ఏ స్కూల్లో చదివినా కానీ ఒక వారంలో 3-4 రోజులు ఒక 2 గంటల పాటు మీరు దీన్ని కేటాయించగలిగినా కానీ ఒక గుడ్ ఫౌండేషన్. సో దానివల్ల డెఫినెట్గా బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది. సో నీకు అవకాశం ఉంది, టైం ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా తీసుకోవడం మంచిదే. మీరు అన్నట్టు స్కూల్ లెవెల్లోనే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఫౌండేషన్ త్రూ ప్రిపేర్ అవ్వటం ఎంతవరకు అది కెరీర్కి ఉపయోగపడే అవకాశం ఉందంటారు? అది 100% యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు చాలామందికి మనకు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న లోపం, స్పెషల్లీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే విద్యార్థుల్లో జరుగుతుంది కూడా అదే. ఎక్కడ ఏమవుతుంది అని అంటే, మీరు ఫస్ట్ వాడు రాసేటటువంటి టఫెస్ట్ ఎగ్జామ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామే అవుతుంది.
అలాంటిది డైరెక్ట్గా వాడు రాసేటటువంటి నేషనల్ ఎగ్జామ్ జేఈనో లేకపోతే నీటో ఇలాంటి ఎగ్జామ్స్, అలాంటి ఎగ్జామ్స్ ఒలింపియాడ్స్ 8th క్లాస్ లెవెల్లో 9th క్లాస్ లెవెల్లో, దెన్ ఐజేఎస్ఓ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఉండడం, దెన్ ఎన్టీఎస్సీ కైండ్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉండడం, ఇవన్నీ స్కూల్ లెవెల్లో కొంచెం ఎక్స్పోజర్ వస్తే స్టూడెంట్కి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అలవాటు అవుతుంది, ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలవాటు అవుతాయి. సో ఇంటర్కి వచ్చినప్పుడు సడన్గా బర్డెన్గా అనిపించదు. సో దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరుండేటటువంటి ఏరియాలో మీకున్నటువంటి చదివే స్కూల్లో కానీ మీకున్న పరిసరాల్లో కానీ ఇలాంటి ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. అదొక రెజొనెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ ఇలాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ తీసుకోండి, ఎంతో కొంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాన్ని అద్భుతాలు జరిగిపోతాయి, అసలు మారిపోతాడు, ఫస్ట్ ర్యాంకర్ అయిపోతారు అని అంటలేదు. బేసిక్ అంటే స్కూల్ ఎగ్జామ్స్లో అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చింది, ఎంతో కొంత అర్థం చేసుకునే క్యాపబిలిటీ, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఈ స్పోర్ట్స్, జస్ట్ 1-2 hours a day. సో అది ప్రణాళిక ఎలా ఉంటుందని దీనికి సంబంధించి? అది మనకి ఇయర్ లాంగ్ మనం ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు, 8th క్లాస్ సబ్జెక్ట్ని కొంచెం ఫౌండేషన్ లెవెల్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్, ఒలింపియాడ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేయడం రోజు కొంత ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఇయర్ లాంగ్ 8th చదివేటప్పుడు 8th మీదే కొంచెం కంటెంట్ డెప్త్ మీద వర్క్ చేస్తాం, సేమ్ 9th సో ఎక్స్ట్రా బర్డెన్ ఏమి ఉండదు దానివల్ల. కాకపోతే అప్లికేషన్ లేకపోతే థింకింగ్ ప్రాసెస్లో చాలా వాల్యూ ఎడిషన్ జరిగింది. దీనివల్ల లాంగ్ రన్లో చాలా బెనిఫిట్ కనిపించింది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు ఉన్న సిలబస్లే 10th వరకు చాలా ఎక్కువగా ఉంటుంది సిలబస్. అటువంటి టైంలో వీటికి టైం కేటాయిస్తే